లేలేత మామిడి చిగుళ్ళు, మరుమల్లెల సౌరభాలు, ప్రకృతి అందాలు, పంచాంగ శ్రవణాలు, కవి సమ్మేళనాలు, సంస్కృతి సంప్రదాయం సందడి చేసేలా ప్రతి కొమ్మ పువ్వులతో స్వాగతమిస్తుంటే, ప్రతి పువ్వు పరిమళంతో పులకరిస్తుంటే, తెలుగు నేల వైభవం వెలిగేలా, తెలుగు భాష తీయదనం తెలిసేలా వెన్నెల్లా వచ్చేసింది తెలుగువారి షడ్రుచుల సారథి ఉగాది. వై న్యూస్ ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు. నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్ బులెటిన్. లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అట్టహాసంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు. తిరుల పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన యనమల. కాకినాడ జిల్లాలో టీడీపీ జెండా పండుగ. ఎన్టీఆర్కు ఘన నివాళులర్పించిన రాజప్ప, యనమల దివ్య. అనకపల్లిలో కొత్త అమావాస్య వేడుకలు. నూకాలమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన కొల్లు రవీంద్ర. విజయనగరం జిల్లాలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవం. జెండాను ఎగురవేసిన అశోక్ గజపతిరాజు. తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు కాకినాడ జిల్లాలో టీడీపీ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు. తన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైన తొలి నాళ్లలో తుని పట్టణంలో టీడీపీ పతాకాన్ని ఎగురవేసిన సీతారామపురంలో సురక్షితులైన అలనాటి నాయకులతో కలిసి పార్టీ వేడుకల్లో పాల్గొన్నారు. యనమల ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఆయన పార్టీ జెండాను ఎగురవేశారు. ఆయన రాజకీయ ప్రస్థానం ఇక్కడే మొదలయ్యింది. అప్పటి కాంగ్రెస్ కంచుకోటను ఛేదించే సామర్థ్యం ఎవరికి ఉందంట? విపక్షమంతా ఒక్కటైన వేళ సరైనోడొస్తే గెలుపు సుసాధ్యమవుతుందన్న భావన అందరిలో వ్యక్తమైన ఎవరా అతగాడన్న ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. సరిగ్గా అదే సమయంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ సరైనోడని ఎంపిక చేశారు. ఆయనే యనమల రామకృష్ణుడు. పిన్న వయసులోనే ఎన్టీఆర్ పిలుపందుకున్న యనమల తెలుగుదేశం పార్టీలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. తెలుగుదేశం జెండా చేతపట్టిన యనమల తొలి జెండాను తుని పట్టణంలోని సీతారామపురంలో ఎగరవేశారు. ఆనాటి నుంచి యనమల వెనుతిరగలేదు. అప్రహిత విజయాలతో తిరుగులేని నేతగా ఎదిగారు. ఎన్నెన్నో ఉన్నత పదవులు తరుపుకొచ్చి ఆయన చెంతకు చేరాయి. అయినా తుని నియోజకవర్గానికి ఆయన ఏనాడు దూరం కాలేదు. అందుచేతనే యనమల తుని ఓట్లగని అంటుండేవారు. యనమలకు తుని ఓట్లగని అంటుండేవారు రాజకీయ విశ్లేషకులు. అలనాటి జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంటూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నాటి తరం వారితో పాటు నేటి తరం వారితో కలిసి జెండా పండుగ కార్యక్రమానికి విచ్చేసిన యనమల రామకృష్ణుడు సీతారామపురంలో తెలుగుదేశం పార్టీ జెండాను రెపరెపలాడించారు. సీతారామపురం అమ్మాజీపేట యనమల అడ్డా. 1982లో యనమలను ఆశీర్వదించిన ఈ ప్రాంతవాసులు ఆయన పట్టాభిషేకం జరిగేందుకు నిద్రాహారాలు మానారు. యనమల చేత తొలి జెండాను ఎగరవేయించుకున్న సీతారామపురం అమ్మాజీపేట ప్రజల అడుగులు అప్పుడు ఇప్పుడు మరెప్పుడైనా ఆయన వెంటేనని అంటున్నారు. తెలుగుదేశం 44వ వసంతంలో ప్రవేశించిన వేళ అదే ఆప్యాయత, అదే ఆదరణ, ఎక్కడా చెక్కు చెదరని ప్రజా అభిమాని యనమలకు జనం జేజేలు పలికారు. యనమల నాయకత్వం, యనమల నాయకత్వం, యనమల నాయకత్వం. సార్ సైడ్ ఉండండి సార్ ప్లీజ్. యనమల నాయకత్వం, యనమల నాయకత్వం, యనమల నాయకత్వం. ఎన్టీఆర్, 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 యనమల నాయకత్వం, యనమల నాయకత్వం, నాయకత్వం. ఎన్టీఆర్, 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 చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, యనమల నాయకత్వం.
రాజకీయాల్లో తిరిగేవాడు. సరే అప్పుడు వీళ్ళంతా కూడా నందిబాబు వీళ్ళంతా పెద్ద పెద్దవాడు, వాళ్ళంతా సంఘంలో లేనట్టున్నాడు. కానీ మాకు కొంతమంది ఉన్నారు తిరిగి అప్పుడు పార్టీలో చేరదామంటే పార్టీలో చేరాను. వాళ్ళతో పాటు నేను కూడా స్టేజ్ ఎక్కాను. అయితే తెలుగుదేశం పార్టీ చరిత్ర ఉంది. రీజనల్ పార్టీస్ అనేక పార్టీలు వస్తాయి, కానీ తెలుగుదేశం 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 ఎన్టీఆర్ 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 నందబాబు గారు ఎక్కడ? నందబాబు గారు దిగింది. నందబాబు గారు రండి, ఓ ఫోటో. ఫస్ట్ మనిషి జెండా ఎగరేసి పెద్ద మనిషి రండి. పెద్దబ్బాయి గారు అది బాబు గారు. మన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం. ఈ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా తెలుగుదేశం పార్టీ అభిమానులకు, నాయకులకు, కార్యకర్తలకు మన దేశంలోనే కాదు, మన రాష్ట్రంలోనే కాదు, మన నియోజకవర్గంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా తెలుగుదేశం అభిమానులు చాలామంది ఉన్నారు. అందరికీ కూడా మొట్టమొదటిగా అభినందనలు, శుభాకాంక్షలు కూడా తెలియపరుస్తూ ఉన్నాను. నేషనల్ పార్టీ ఆ రోజున 82వ సంవత్సరం మార్చి 29న మన వ్యవస్థాపక నాయకులు ఎన్టీ రామారావు గారు చాలా బ్రహ్మాండంగా న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఈ పార్టీని ప్రారంభించిన వెంటనే ఆయన రథం ఎక్కి మొత్తం రాష్ట్రం అంతా కూడా, ఆనాడు కంబైన్డ్ స్టేట్, రాష్ట్రం అంతా పర్యటించడం జరిగింది. ఆ పర్యటనలో భాగంగానే నవంబర్లో అనుకుంటాం మన తుని నియోజకవర్గం వచ్చారు. తునిలో అప్పుడు మేమందరం కూడా తెలుగుదేశం పార్టీలో చేరాం. అంటే 82 నవంబరు నెలలో మేము తెలుగుదేశం పార్టీలో చేరాం. అప్పుడు కొంతమంది నాయకులు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా బాబు, ఇటువంటి సూర్యకృష్ణ చాలామంది ఉన్నారు. అందుకనే ఆ రోజు మేము పార్టీలో చేరడం ముందే ఇక్కడ జెండా ఎగరేశారు. ఎంచేతంటే జెండా ఎగరేసింది ఆ రోజు మార్చిలోనే అనుకుంటా, బహుశా ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత జూన్ 22వ తారీఖున పార్టీ పెట్టిన తర్వాత అప్పటికి ఇంకా మేము పార్టీలో చేరలేదు. ఇక్కడ ఫస్ట్ ఆర్గనైజ్ చేసుకోవడం వీళ్ళు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేసినటువంటి ఈ సందర్భంలో, ఇప్పుడు ఈ సందర్భంగా ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఇక్కడ జెండా ఎగరేస్తేనే నేను వస్తాను అనే సీను వీళ్ళంతా అడిగిన తర్వాత వస్తానని చెప్పాను. తప్పకుండా దాన్ని తాలూకాలోనే మొట్టమొదటిసారిగా ఆ రోజున ఇంటింటికి తిరిగితే 320 మంది ఆడవాళ్ళు మాత్రం రూపాయి చెప్పు ఇచ్చారు. మొబైల్ ఎవరు ఇవ్వలేదు. ఇప్పటికీ చెప్తున్నా క్లారిటీగా, మొబైల్ ఎవరు ఇవ్వడం ధైర్యం చాలలేదు ఆ రోజుల్లో. 8 మంది స్టూడెంట్స్, అప్పుడు నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను, 8 మంది స్టూడెంట్స్ నా ఫ్రెండ్స్ అంతా. అప్పుడు వాళ్ళంతా కరోనా నుంచి 4 చంపారు, వాళ్ళు లేరు. అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని వెనకాల పుష్టింగ్ ఇచ్చిన వాళ్ళు మా రంగన్నయ్య, పరా సనేశ్వరరావు గారు, ముక్క సనేశ్వరరావు గారు, సుల్సెట్ సాయి గారు,
ఈ నలుగురు మా స్టూడెంట్స్ ముందు వేశారు. తర్వాత మాతో పాటు అటాచ్ అయ్యింది పట్నాల రావణ గారు, సూసైడ్ కృష్ణ గారు, వీళ్ళంతా మళ్ళీ మాతో అటాచ్ అయ్యి మా ముందు తోశారు. మగవాళ్ళుగా ముందు ఫస్ట్ స్టార్టింగ్ మనం వచ్చిన వాళ్ళు మా రంగానయ్య, సాయి, పట్నాల రావణ గారు, గోలు వెంకటరమణ, సూసైడ్ కృష్ణ గారు అందరూ వచ్చారు. వచ్చిన తర్వాత 82లో మేము జెండా ఎగరేసాం. తాలూకాకే మొట్టమొదటిసారి చేసాం. అది మొత్తం నియోజకవర్గం అంతా మంచిగా పేరు వచ్చింది. సీతారాంపురంలో తెలుగుదేశం జెండా ఎగరేసారు, మంచి పేరు వచ్చింది. ఆ పేరుతో మేము మొత్తం నియోజకవర్గాలన్నీ తిరిగి మా వాళ్ళు జెండాలు ఎగరేస్తున్నారు. ఎందుకంటే ఆ రోజుల్లో అలా ఉంటుంది ఘనంగా. మా తర్వాత మల్లారం ఎగరేశారు. మల్లారం తర్వాత సోరారం, మల్లారం తర్వాత జగన్నాథపురం. ఇలాగా కొంతమంది ధైర్యం వచ్చి అందరూ ఎగరేశారు. నందుల సమక్షంలో, పప్పుల శివగారి సమక్షంలో ముందుగా ఎగరేశారు. ఈ గర్ల్స్ స్కూల్ సెంటర్ ఏదైనా ఎన్టీఆర్ గర్ల్స్ స్కూల్ సెంటర్ లో ఎన్టీఆర్ అంతా ఈ కార్యక్రమాన్ని మళ్ళీ రామకృష్ణ గారు స్వయంగా గుర్తు చేసి మీ సీనియర్లందరినీ పిలిచి ఒకటే కూర్చోబెట్టి జెండా ఎగరేస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది, ఆ కార్యక్రమం నువ్వే చేయాలని చెప్పి నాకు 3 రోజుల క్రితం చెప్పారు. అప్పటికి దిమ్మలు అన్ని లేవు, అన్ని పోయా మనం జోబుల్లో అన్ని కోసి మళ్ళీ దిమ్మలు రెడీ చేసి ఎంత అరవై చేసాం. ఎన్నో పొరపాటు క్షమించాలి. 81లో పంట విడుచుకున్న సినిమాలో కాబోయే సీఎం గారు ఎన్టీ రామారావు అభిమానులు ఆ రోజు తెలుగుదేశం పార్టీలో వచ్చారు, నిబంధనతో పనిచేశారు. కార్యకర్తలు అంటే ఇలాగే ఉండాలన్న ఉద్దేశంతో పనిచేసిన వ్యక్తులు. మొత్తంగా నమస్కారం కావండి. కార్యకర్తలు అంటే ఇలాగే ఉండాలని చెప్పి నిరూపించిన వ్యక్తులు మన వెనకాల వాళ్ళంతా. ఈ ప్రక్కన 70 వస్తే వీళ్ళందరికీ నాకంతా 60 వచ్చింది, వీళ్ళందరికీ 70 వచ్చేస్తాయి. 75 వాళ్ళ నేనే చిన్న ఆ రోజు. ఇప్పటికి కూడా అదే నిబద్ధతతో పనిచేస్తాం. పార్టీలు మారలేదు, పార్టీలు మార్గంలో నిబద్ధతలో పనిచేస్తున్నాం. పార్టీ అధికారంలో ఉన్నా, పార్టీ అధికారం లేకపోయినా సరే మేము పనిచేస్తున్నా ఉన్నాం. ఎప్పుడు కూడా ఎప్పుడు రామకృష్ణ గారు అధికారులు ఉంటూనే ఉన్నాం. ఏదైనా ఉంటే నిర్బంధంగా నిస్వార్థంగా పనిచేసాం తప్ప స్వార్థంతో ఇప్పుడు కూడా కార్యకర్తలుగా పనిచేయని గుణం ఉన్న మా స్వాతంత్రుడికి ఒక్కసారి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. పిలిచినాం, వీళ్ళందరూ వచ్చినందుకు చాలా సంతోషం. ముఖ్యంగా నందబాబు గారికి ఇంటికి మరి తీసుకొచ్చాం. ఓపిక వ్యాపారం వచ్చినందుకు మీరు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అప్పుడు దాస రాణ్యం అంటే మహిళా సంఘం ప్రెసిడెంట్ గారు, ఇప్పటికీ అదే స్థాయిలో అలాగే చూసుకుంటే ఎన్నికలు అందరికి ఎన్నికలు పిలుస్తున్నందుకు, మీరందరూ వచ్చినందుకు పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికీ కూడా రామకృష్ణ గారు వచ్చేస్తున్నారు, బయలుదేరిన దారిలో ఉన్నారు. అందువల్ల మీరు సిద్ధంగా ఉంటే ముందు రావాల దండేసి అప్పుడు వచ్చి చిన్న మీటింగ్ అయితేనే ఎవరు మాట్లాడకుండా. కాకినాడ జిల్లా తుని టీడీపీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ వేడుకలు తమ్ముళ్ల ఆనందోత్సవాల మధ్య ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా వీచేసిన ఎమ్మెల్యే యనమల దివ్య ఎన్టీఆర్కు నివాళులర్పించారు. తెలుగుదేశం పార్టీ జెండాను ఎగురవేసిన ఆమె కార్యకర్తల నిస్వార్థ సేవలే తెలుగుదేశం పార్టీకి శ్రీరామ రక్ష అన్నారు. తుని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ వేడుకలు తెలుగుదేశం శ్రేణుల ఆనందోత్సవాల నడుమ అట్టహాసంగా జరిగాయి. టౌన్ టీడీపీ అధ్యక్షుడు ఇనుగంటి సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన జెండా పండుగకు ఎమ్మెల్యే యనమల దివ్య ముఖ్య అతిథిగా విచ్చేశారు. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. తెలుగుదేశం పార్టీ 44వ వసంతంలోకి అడుగు పెడుతున్న శుభవేళ కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. తుని నియోజకవర్గ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. నువ్వు వచ్చి ఇంకెందుకు అక్కడ లేదు కదా ఒకసారి ఎందుకు నాకు మేడం గారు వెలిగిస్తున్నారు, మనకు వీడియోస్ రావట్లేదు. జోహార్ ఇండియా, జోహార్ ఇండియా, జై తెలుగుదేశం, నారా చంద్రబాబు నాయకత్వం, నారా చంద్రబాబు నాయకత్వం, యనమల నాయకత్వం.
అందరికీ నమస్కారం. తెలుగుదేశం నాయకులకు, కార్యకర్తలకు, అలాగే తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా మన తెలుగుదేశం పార్టీ 43 వసంతాలు పూర్తి చేసుకుని 44వ వసంతంలో ఎంటర్ అయిన సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు, అభినందనలు. 29 మార్చ్ 1982లో ప్రారంభమైంది మన రాష్ట్ర చరిత్రలో ఒక గొప్ప అధ్యాయం మొదలైంది. అదే మన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం. ఇవాళ ఆ ఆవిర్భావంతో మొదలుకొని మన ప్రజా జీవితంలో పునరంకితం అవుతూ ప్రజల మన్ననలు పొందుతూ ఇవాళ మన పార్టీ ముందుకు సాగుతుంది. ఇదంతా మన తెలుగుదేశం పార్టీ చూపెడుతున్న మన ప్రజల ఆదరణ. ఈ ఆదరణ మనం అదే ఒక ఎగ్జాంపుల్. మన మొన్నటి ఎలక్షనే ఒక ఎగ్జాంపుల్. మనం రికార్డ్ స్థాయిలో 93% స్ట్రైక్ రేట్ తోటి మనం ఇవాళ రికార్డ్ స్థాయిలో సీట్లు తెచ్చుకున్నాం. మనం ఇదే మన ప్రజాదరణ ఎంతగా మన తెలుగుదేశం పార్టీకి ఉందో మన అందరికీ కూడా తెలుస్తుంది. అలాగే రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎన్నో మార్పులు వస్తున్నప్పటికీ మనం అంతా ఒక కొత్త ఉత్సాహంతో పార్టీని ముందుకు తీసుకెళ్తూ ఒక కొత్త ఉత్సాహంతో మనం అందరం పనిచేసి ఇలాంటి ఎన్నో వసంతాలు మరెన్నో చేసుకోవాలని మీ అందరితోటి ఆకాంక్షిస్తున్నాను. అలాగే ఇంత మంచి పార్టీలో మనం అందరం ఒక కుటుంబ సభ్యులుగా ఉన్నాము. ప్రజల్లోకి మనం పార్టీ కార్యక్రమాలు అలాగే పార్టీ విధానాలు ప్రజల్లోకి తీసుకెళ్దాం. మనం అంతా కూడా ప్రజలకి అండగా నిలబడదామని మీ అందరితోటి ఈ సందర్భంగా మీ అందరికీ నేను ప్రమాణం చేస్తున్నాను. ఎప్పటికీ తెలుగుదేశం పార్టీ పేదల పార్టీ, ప్రజలకు ఎప్పుడూ అండగా నిలబడే పార్టీ తెలుగుదేశం పార్టీ. థ్యాంక్ యూ. ప్రజా సమస్యల పరిష్కార బాధ్యతను భుజాన వేసుకున్న ప్రభుత్వమే యనమల దివ్య కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో నిర్వహిస్తున్న ప్రజా దర్బార్లకు విశేష స్పందన లభిస్తుంది. సమస్య ఏదైనా ఇట్టే పరిష్కారం చేస్తున్న ఎమ్మెల్యే యనమల దివ్యపై ప్రజలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మీ ఇంటి వచ్చారు, మీ గోడు విన్నారు, మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమం ద్వారా ప్రజా అభిమానాన్ని మూటగట్టుకున్న యనమల దివ్య ఎమ్మెల్యేగా బాధ్యత కలిగిన ప్రజానేతగా ప్రజా సమస్యల పరిష్కారానికి అవిరళ కృషి చేస్తున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు మంగళం పలికేందుకు తిమిరంపై సమరభేరి మోగించిన ఎమ్మెల్యే యనమల దివ్య ప్రజా దర్బార్కు తెరలేపారు. ప్రజల వద్దకే వెళ్లి వారి సమస్యల్ని పరిష్కరించాలన్న ఉద్దేశంతో ఇవాళ తొండంగిలో నిర్వహించిన ప్రజా దర్బార్కు విశేష స్పందన లభించింది. అన్ని శాఖల అధికారులు హాజరైన ప్రజా దర్బార్లో ఎమ్మెల్యే దృష్టికి వచ్చిన సమస్యల్లో కొన్నింటిని అక్కడికక్కడే పరిష్కారం చేశారు. మరికొన్ని సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చిన ఎమ్మెల్యే త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ఒకరే స్టేజ్ మీద రావాలి, నాయకులు దయించి కింద దిగాలి, అందరూ కూడా పైకి రావాలి. ఆల్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా పైకి రావాలి. జనసేన నాయకుడు వెంటపూడి నాయుడు గారు కూడా పైకి రావాలి. గౌరవ ప్రభుత్వ విప్ గారు, గౌరవ శాసనసభ్యులు, వారికి నమస్కారం. మన వెల్ఫేర్ అసిస్టెంట్స్, డిజిటల్ అసిస్టెంట్స్ ప్రతి ఒక్కరు కూడా స్టేజ్ ముందుకు మేడం కదా. అర్జీదారులందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు వస్తూ ఉంటారు. సూర్య కొంచెం వెనకరండి బాబా ఒకసారి. సార్ మీరు బ్యాక్ వచ్చి పక్క వచ్చి ఎందుకు
ఏ అడగలవారి ఏ ఎలక్ట్రికల్ రన్నింగ్ డైరెక్టర్ గారు కదా ఒకసారి నాకు ఫోన్ చేయవా టీవీ దగ్గరికి వెళ్ళి అది గ్రౌండ్ దగ్గరికి నాకు ఫోన్ జాయిన్ అయిపోయాం అనుకున్నాడు సినిమా కొద్దిగా ఉంది అందరికీ నమస్కారం. ఇవాళ ప్రజా దర్బార్ అనేది ఈ తొండంగ మండలంలో ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 50 వరకు కంప్లైంట్స్ వచ్చాయి. చాలా మటుకు ఈ కరెంట్ పోల్ సమస్యలు కానీ, భూ సమస్యలు కానీ, భూ రిజిస్ట్రేషన్ సమస్యలు కానీ, డ్రైనేజ్ కానీ, రోడ్ కానీ, ఇవన్నీ కామన్ ప్రాబ్లమ్స్ గా చాలా మటుకు సమస్యలు వచ్చాయి. వాళ్ళందరికీ కూడా ఒక భరోసా కల్పించాం మేము, తప్పకుండా తీరుస్తామని. అలాగే అందరూ మొత్తం అఫీషియల్స్ అందరినీ కూర్చోబెట్టి కూడా వారి డిపార్ట్మెంట్ కి ఈ ప్రాబ్లమ్స్ అనేటివి మేము వాళ్ళకి చూపించాము. వాళ్ళు తప్పకుండా సహకరిస్తామని చెప్పారు. ఈ ప్రాబ్లమ్స్ త్వరలోనే నెరవేర్చే విధంగా చూసుకో ప్రయత్నం చేస్తున్నాం మేమంతా కూడా. ప్రభుత్వంలో చాలా మంది పట్టాలు ఇచ్చారు, సైట్ ఏదో మనం ఏం చెప్తున్నారు? అవి రీసర్వే కండక్ట్ చేసి దాని మీద డెసిషన్ తీసుకుంటారు. రీసర్వే కండక్ట్ చేస్తారు. మాకు గత ప్రభుత్వంలో పట్టా ఇచ్చారండి. పట్టా అయితే రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది, కానీ స్థలం చూపించలేదండి మాకైతే. మా కులంలో అయితే ఎవరికి ఇప్పటికి వచ్చి మా ఎస్సీ మాదిగోళ్ళకి ఎవరికి ఒక స్థలం కూడా ఇవ్వలేదండి ఇన్ని సంవత్సరాలు. అప్పుడే ప్రభుత్వం అయిపోయిందండి. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో చేస్తారండి. ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే గారు వచ్చారండి తొండంగ మండలానికి. అర్జీ పెట్టుకోవడానికి మేము వచ్చాము. ఎమ్మెల్యే గారు అయితే మీకు చేస్తామని హామీ ఇచ్చారండి. ఎండి గారి ద్వారా మేము చేస్తామని హామీ ఇచ్చారండి. మాకు చేస్తారని మేము నమ్ముతున్నామండి. మరి ఈ ప్రభుత్వంలో మాకు న్యాయం జరగాలి. మాకు స్థలం పట్టా ఇచ్చినా సరే మాకు స్థలం, మేము ఇల్లు కట్టుకోవడానికి స్థలం చూపించాలండి. మరి ఒకే ఇంట్లో 3-2 కుటుంబాలు కాపురం చేస్తున్నామండి. మరి ఇల్లు కూడా పడిపోయేలా ఉన్నాయి, ఎప్పటి నుంచో కట్టుకొని ఉన్నాము. ఇప్పుడైతే మరి ఈ జనరేషన్ లో మరి ఇల్లు కావాలని మేము కోరుకుంటున్నామండి. అది ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొచ్చామండి. అది ఎమ్మెల్యే గారు చేస్తామని చేస్తారని మాకు హామీ ఇచ్చారండి. ఎమ్మెల్యే గారు దివ్య గారికి మేము
విన్నవించుకున్నామండి. వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు దివ్య గారు మాకు హామీ ఇచ్చారండి. మేము సొంత ఇల్లు నిర్మించుకుంటామని మేము ఆశపడుతున్నామండి. మా హామీని నెరవేరుస్తారని నమ్ముతున్నామండి. ఇళ్ల పట్టాలు ఇచ్చారండి మాకు గత ప్రభుత్వంలోని. అవి ప్లేస్ అది చూపించలేదు, మాకు ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు అవి అర్జీ పెట్టుకోవడం కోసం ఎమ్మెల్యే గారిని కలవడానికి వచ్చామండి. అంటే ఎండిఓ గారితో మాట్లాడి మీకు చేపిస్తామమ్మా అని చెప్పేసి మాకు హామీ ఇచ్చారు ఎమ్మెల్యే గారు. అవి చాలా మంది ఉన్నారండి. మరి అయితేనే ప్రస్తుతానికి చాలా మంది ఉన్నారండి, ఎక్కువే ఉన్నారు. మా పేటలో ఎవరికి ఇవ్వలేదు, ఒకరు కూడా లేదు. మాదిగులండి, మాకే ఇవ్వలేదండి. పొలంలో అయితే ఇక్కడైతే అందరికి ఇచ్చారండి, ప్రతి ఒక్కరికి వర్గానికి ఇచ్చారండి, మాకే ఇవ్వలేదండి. ఆషామాషి కాదు, ఒకే రోజున 800కు పైగా ఉద్యోగ నియామక పత్రాలు అందుకున్న నిరుద్యోగ యువత తెగ సంబరపడింది. ఎమ్మెల్యే యనమల దివ్య సంకల్పం నెరవేరింది. తునిలో నిర్వహించిన జాబ్ మేళా ఉద్యోగ విజయోత్సవాన్ని తలపించింది. ఉద్యోగ వేట అలసి సొలిచిన యువత ప్రభుత్వ విఫ్ యనమల దివ్య ఆశాజ్యోతిగా నిలిచారు. ఉపాధి కల్పనే లక్ష్యంగా ఆమె నిరుద్యోగుల ముంగిట కార్పొరేట్ సంస్థలను నిలిపారు. మెగా జాబ్ మేళా ద్వారా ఉద్యోగ విజయోత్సవాన్ని తీసుకొచ్చారు. ఒకే రోజున 1000 మందికి ఉద్యోగాలు కల్పించాలన్న లక్ష్యంతో యనమల దివ్య తుని పట్టణంలో ఉద్యోగ మేళా ఏర్పాటు చేశారు. గర్ల్స్ కాలేజీలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే యనమల దివ్య మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబుతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా యనమల దివ్య మాట్లాడుతూ ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి, అదే విజయానికి తొలిమెట్టు, మీ కలలు సాకారం చేసుకోండి, మీకు తోడుగా నేనున్నానన్నారు. మీ కరచాల ధ్వనులతో మీ ఆనందాన్ని తెలియచేయాలని కోరుతున్నాం. తొలి కాన్స్టిట్యున్సీలో మనందరూ ఉద్యోగం పొందుకోవాలని, నిరుద్యోగులు ఉండకూడదని వారు ఈ బృహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టి నిరుద్యోగుల కళ్ళల్లో మరి వెలుగులు చూడాలనే ఉద్దేశంతో వారి కార్యక్రమాన్ని మరి ఎంతో ప్రయాసంతో ఏర్పాటు చేశారు. వారికి స్వాగతం, సుస్వాగతం, ఘన స్వాగతం పలుకుతున్నాం. ధన్యవాదాలు మేడం గారు. రాజా అశోక్ గారు, ఎమ్మెల్యే గారు, వారిని కూడా సాదరంగా వేదిక మీదకు ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి గౌరవ వేదిక మీదకు సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. సో జ్యోతి ప్రజ్వలన చేసిన తర్వాత తదుపరి ఈ కార్యక్రమాన్ని మనం ముందు కొనసాగించుకుందాం. ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి మనం స్టార్ట్ చేయాలి కాబట్టి మనం పట్టండి జ్యోతి వారు. సార్ ఇష్టవామదేవాదివందిత మహాగణపతిం మనసా స్మరామి. వసిష్ఠవామదేవాదివందిత మహాగణపతిం మహాదేవసుతం మహాదేవసుతం గురుగుహన్యుతం మారకోటి ప్రకాశం శాంతం మహాకావ్య నాటకాది ప్రియం
महाकाव्य नाटकादि प्रियं मूषिक वाहन मोदक प्रिय महाकाव्य नाटकादि प्रिय मूषिक वाहन मोदक प्रिय महागणपतिं नीप माप मगम सरि गम गरि महागणपतिं मनसा स्मरामि वसिष्ठ वामदेवादिवन्दित महागणपतिं థ్యాంక్ యూ. పెద్దలకు అలాగే కంపెనీ ప్రతినిధులకు అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి జాబ్ ఆస్పిరెంట్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. మీరందరూ ఈ జాబ్ మేళా గురించి తెలుసుకొని మీరందరూ ఇక్కడికి వచ్చారు. మీ అందరికీ నాకు మెయిన్ ఇంపార్టెన్స్ యువత, అందుకే ఫస్ట్ రాగానే జాబ్ మేళా పెట్టించాం వచ్చిన 9 నెలల్లోనే. మీరందరూ ఈ అవకాశం సద్వినియోగం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ జాబ్ గ్యారంటీ అనే చెప్పుకోవచ్చు. ఈ చేంజింగ్ సినారియోలో వచ్చిన అవకాశాలను ఉపయోగించుకోండి మీరంతా కూడా. నేను చెప్పాల్సింది ఒకటే, చిన్నదైనా పెద్దదైనా ఏదైనా జాబ్ అయితే సాధిస్తే మీలో ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనే వస్తుంది. ఇది చిన్న ఉద్యోగం నాకు సరిపోదు, ఇది అలాంటి వద్దు, ఫస్ట్ స్టెప్ లో అది మీకు ఉండకూడదు. ఏ చిన్న ఉద్యోగం అయినా పెద్ద ఉద్యోగం వస్తే మరీ సంతోషం, చిన్న ఉద్యోగం అయినా జాయిన్ అవ్వండి. మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మీకు ఒక బూస్ట్ అవుతుంది. అలాగే ఇది ఒక మంచి వేదిక మనకి. ఎవరైతే జాబ్ ఆస్పిరెంట్స్ ఉన్నారో ఆల్సో బెటర్ ఆపర్చునిటీస్కి ఒక మంచి వేదిక. అలాగే కంపెనీస్కి కూడా ఒక రైట్ క్యాండిడేట్ని చూస్ చేసుకునే ఆపర్చునిటీ కూడా వాళ్ళకు ఉంటుంది. ముఖ్యంగా నేను యువతకు చెప్పాల్సింది ఏంటంటే, మీ ఆత్మవిశ్వాసమే మీకు ఒక విజయానికి తొలిమెట్టు. మీ కళలు, డ్రీమ్స్, ఆస్పిరేషన్స్ ఇవన్నీ కూడా నమ్ముకొని ముందుకెళ్ళండి. ఈ అవకాశాలన్నీ కూడా మీ వాటంతటా అవే వస్తాయి. మీ స్కిల్ని మీరు నమ్ముకోండి, ఆ అవకాశాలన్నీ కూడా వాటంతటా అవే వస్తాయి. ఈ జాబ్ మీద ఒక సక్సెస్ఫుల్ అవుతుందని నాకు చాలా నమ్మకం. మీరందరూ కూడా మంచి జాబ్, ఈవినింగ్కి నేను మీ అందరికీ జాబ్ ఆఫర్ లెటర్ ఇచ్చే విధంగా ఇవాళ జరుగుతుందని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా వేదికను అలంకరించిన గౌరవనీయులు శ్రీమతి యనమల దివ్య గారు, ప్రభుత్వ విప్ అండ్ తుని శాసనసభ్యులు మేడం గారికి వికాస తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా వేదికను అలంకరించిన మాజీ మంత్రివర్యులు రాజా అశోక్ బాబు గారికి, లోవరాజ్ గారికి, రాజేష్ గారికి, ఇతర సభ్యులకు, ఇక్కడికి విచ్చేసిన జాబ్ ఆస్పిరెంట్స్కి, మీడియా మిత్రులకి అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అయితే ఈ జాబ్ మేళా పెట్టడానికి స్మరించుకోవలసిన పెద్దల్లో మాకు మన మాజీ మంత్రివర్యులు, ఫైనాన్స్ మినిస్టర్ వర్యులు, మాజీ మంత్రివర్యులు యనమల రామకృష్ణ గారిని మేము ముందుగా స్మరించుకోవాలి. ఎందుకంటే యాక్చువల్గా మేము 2014లో జాబ్ మేళాలు స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఫస్ట్ మేము తుని కాన్స్టిట్యున్సీ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది మేడం. ఆ రోజు మొదటగా స్టార్ట్ చేసిన జాబ్ మేళాలు ఫాలోఅప్ చేశారు. ఇప్పుడు తుని కాన్స్టిట్యున్సీతో కాన్స్టిట్యున్సీలో ప్రతి స్టూడెంట్ జాబ్ దారికి సుమారుగా ఒకసారి మీరు జాబ్ మేళ మీరు మీకు ఏ కావాలి, మేము మంచి మీ సపోర్ట్ మీరు అనుకోండి. కానీ ప్రతి అభ్యర్థి కూడా జాబ్ పొందాలి అని సార్ కలెక్టర్ కూడా ఎవరు మా స్థాయి వరకు మాట్లాడతారు కానీ కలెక్టర్ గారి దాకా చెప్పరు. ఆయన ఒక 1000 మినీ జాబ్ మేళాలు కూడా దాటి చేయగలిగాము. సుమారుగా 2,50,000 దాటి పైచీలిక ఉద్యోగ అవకాశాలు ఇవ్వగలిగాము. ఇది ఈస్ట్ గోదావరి జిల్లాలోనే కాకుండా, అదే మన కాకినాడ జిల్లాలోనే కాకుండా సుమారుగా ఇప్పుడు 5 ఆపరేషన్ చేయగలం. 2024 బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అట్టహాసంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు. తిరుల పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన యనమల. కాకినాడ జిల్లాలో టీడీపీ జెండా పండుగ. ఎన్టీఆర్కు ఘన నివాళులర్పించిన రాజప్ప, యనమల దివ్య. అనకపల్లిలో కొత్త అమావాస్య వేడుకలు. నూకాలమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన కొల్లు రవీంద్ర.
విజయనగరం జిల్లాలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవం జెండాను ఎగురవేసిన అశోక్ గజపతిరాజు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వై న్యూస్.